మిత్రమా, ప్రస్తుతం నీకు వచ్చిన విజయాన్ని చూసి మురిసిపోకు. ఎందుకంటే ఇది నీకు తొలి అడుగు మాత్రమే. ఇదే గమ్యం కాదు. అవును కదా? నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని. ఇది నీ చేతిలోనే ఉంటుంది. ఏమంటావు? అందమైన వారు ఎక్కడైనా ఉంటారు. కానీ అందమైన మనసున్నవారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. నీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని సహాయం అంటారు. ఏమంటారు? తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడేవారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. మాట్లాడకుండా మనస్సుతో చూసి మౌనంగా ఉండేవాళ్ళకి ఆలోచన ఎక్కువగానే ఉంటుంది. సహాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా అతను తప్పకుండా సహాయం చేసి తీరుతాడు. మీకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళను బాధపడేలా మాట్లాడకండి. ఒక్కసారి దూరమైతే తెలుస్తుంది వారి విలువ ఏమిటో అని. మంచివారికి లభించే మొదటి బహుమానాలేమిటో తెలుసా? అవమానాలు, అలాగే అపనిందలు. కదంటారా? సింహం వెనుక ఎన్ని శునకాలు మురిగినా సింహం యొక్క విలువ తగ్గిపోదు కదా! మీరేమంటారు? అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా కూడా నీ విలువ అస్సలు తగ్గిపోదు. చింతించకండి. జాగ్రత్తగా ఉండండి. కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించటం మాత్రమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంత ప్రేమించినా సరే వారికి నిన్ను కష్టపెట్టడం మాత్రమే తెలుస్తుంది. జీవితం మీకు విజయాలను ఇవ్వదు. కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాలను నువ్వు విజయాలుగా మార్చుకుంటావో, అపజయాలుగా మార్చుకుంటావో అది నీ చేతుల్లోనే ఉంది మిత్రమా. జీవితంలో ఎవరి మీద అయితే ప్రాణం ఇచ్చేంత ప్రేమను పెంచుకుంటావో వారే ప్రాణం పోయేంత బాధను మిగిల్చి వెళ్తారు. కాదంటారా? ఈజీగా వచ్చింది ఏదైనా సరే దానికి విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్నదే ఎప్పటికైనా శాశ్వతమైన విలువను సంపాదించుకుంటుంది. అది బంధమైనా, ధనమైనా, ప్రేమ అయినా, స్నేహమైనా, అలాగే ఏదైనా వస్తువైనా. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఎవరి జీవితం వారికి గొప్ప. అంతేగాని ఎదుటివారితో పోల్చి చూసుకుని ఊరికే ఆరాటపడితే కలిగే లాభం మాత్రం శూన్యమని గుర్తుంచుకో మిత్రమా. మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు అసలు పట్టుకోవద్దు. ఒక వ్యక్తి మనసును గాయపరచడానికి ఒక్క క్షణం చాలు. కానీ ఆ గాయపడిన మనసును గెలవాలి అంటే మాత్రం మీ జీవితకాలం సరిపోతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఇదండి మరి ఈ వీడియో. ఇన్ని మంచి మాటల్లో మీకేది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.